గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో కంటి సమస్యలు ఎవరి దగ్గర లేవండి. ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు ఉన్నాయి. ప్రతి పిల్లల్లో స్పెట్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు ఎక్కువైపోతున్నాయంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అయితే 100% ఉంటుంది. ఇంకైతే లైఫ్ స్టైల్ చేంజెస్లో అధికంగా మొబైల్ యూస్ చేయడం ఇవన్నీ అయితే కామన్ అయిపోయాయి మనకి. సో లైఫ్ స్టైల్ని ఈ జనరేషన్లో మార్చుకోమంటే పిల్లలకి ఒక అడిక్షన్ అయిపోయింది మొబైల్స్ కానీ ఇవన్నీ. సో అట్లీస్ట్ మనం ఆ అడిక్షన్ని స్లోగా కంట్రోల్ చేసుకుంటూ న్యూట్రిషన్ పరంగా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మేము మెయింటైన్ చేసుకుంటే ఐ మజిల్ అనేది చాలా హెల్తీగా ఉంటది. నేను చాలా వరకు చెప్తుంటాను. యోగా గానీ, ఏదైనా సరే మార్నింగ్ లేచాక ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మనం మార్నింగ్ మంచి ఎండ ఉంటది. ఆ ఎండలో హ్యాపీగా మ్యాట్ ఏసుకొని ఫస్ట్ స్టార్ట్ విత్ ఐబాల్ మూవ్‌మెంట్స్. 80% ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోవాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి మనం మనిషి ఫుల్‌గా తినేసి కూర్చున్నామనుకోండి బరువు పెరిగిపోతా ఉంటాం. అవునా? సో, లేదనుకోండి ఏదో ఒక యాక్టివిటీ యోగా గానీ, ఏదో ఒక యాక్టివిటీ డాన్స్ గానీ, జిమ్నాస్టిక్ ఏదో ఒకటి చేస్తున్నామనుకోండి మజిల్ మూవ్‌మెంట్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా ఫ్యాట్ లాస్ అవ్వడం జరుగుతది. హెల్తీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కంటి గుడ్డుకి చుట్టూ ఒక మజిల్ ఉంటది. ఆ మజిల్ హెల్తీగా ఉండాలి. మనం ఒక మొబైల్ గానీ, ఏదన్నా గానీ చూస్తూ ఉన్నామనుకోండి, మూవ్‌మెంట్స్ ఉండవు కదా! మనకు మూవ్‌మెంట్స్ ఉండవు. ఆ రేడియేషన్స్‌కి ఎక్కువగా మనం ఐ చుట్టూ ఉన్న మజిల్ అనేది చాలా వీక్ అయిపోతది. దానివల్ల ఈ ఆప్టిక్ నర్వ్, ఈ ఆప్టిక్ ఆర్ట్ ఇవన్నీ ఆప్టిక్‌కి సంబంధించిన అంటే ఆ కంటికి సంబంధించిన నరాలు గానీ, మన రక్త ప్రసరణ చేసే ఆర్టరీస్ కానీ ఇవన్నీ చాలా వీక్ అయిపోతాయన్నమాట. మనం ఏం చేయాలి? ఈ మజిల్‌ని యాక్టివ్‌గా చేయాలి. మజిల్‌ని యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి? పొద్దున్నే లేచి మంచిగా మార్నింగ్ ఎండకు గాని, బాల్కనీలో ఎండ ఉంటది కదా! హ్యాపీగా మార్నింగ్ లేచిన తర్వాత అట్‌లీస్ట్ మనకి ఐ మూవ్‌మెంట్స్ చేయండి అని చెప్తాను. ఐ మూవ్‌మెంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. 100% మీ ఐ సైట్‌ని కంట్రోల్ చేయడానికి, ఐ హెల్తీగా ఉండడానికి, ఐ చుట్టూ ఉన్న మనకి డార్క్ సర్కిల్స్ పోవాలన్నా, ఒక మంచిగా హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ విత్ ఐబాల్ మూవ్‌మెంట్స్. ఐబాల్ మూవ్‌మెంట్స్ ఎలా చేయాలి? అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్ సైడ్‌కి. రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మనం ఏం చేస్తున్నాం మనిషి హెల్తీగా ఉండాలంటే, యాక్టివ్‌గా ఉండాలంటే మనం ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ చేయండి అంటుంటే, మనం హ్యాండ్ మూవ్‌మెంట్స్ చేస్తుంటే హ్యాండ్స్ హెల్తీగా ఉంటాయి. పొట్ట మూవ్‌మెంట్స్ చేస్తుంటే పొట్ట తగ్గుతది. పొట్ట హెల్తీగా ఉంటది. సో, లెగ్స్ చేస్తే లెగ్స్. ఓవరాల్‌గా మనం ఎక్సర్సైజ్ చేస్తేనే కదా హెల్తీగా ఉంటాం. యోగా చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. ఇది పర్టిక్యులర్‌గా సో, ఐకి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేస్తే చుట్టూ ఉన్న మజిల్‌కి హెల్తీగా ఉంటది. రక్త ప్రసరణ బావుంటది. నరాలు చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 80-90% మార్నింగ్ లేచిన వెంటనే ఐబాల్ మూవ్‌మెంట్స్, కొద్దిగా ఆకుకూరలు, కొద్దిగా క్యారెట్స్, కొద్దిగా పిస్తా ఇవన్నీ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో 100% చెప్తున్నాను స్పెట్స్ అనేవి ఉండవు వాళ్ళలో. కానీ ఎర్లీ మార్నింగ్ ఇవి చేయాలి. సో, మనం ఏం చేసాం అప్ అండ్ డౌన్ చేసాం, సైడ్స్ చేసాం. ఇప్పుడు క్లాక్ వైస్ రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. చూసారా మజిల్ మూవ్‌మెంట్ ఎలా ఉందో? అలాగే యాంటీ క్లాక్ వైస్ అంటే రివర్స్. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్. చూసారా మజిల్‌కి ఎంత మూవ్‌మెంట్ ఉందో? అండ్ దీంతో పాటు ఇంకొద్దిగా రివర్స్‌గా మనం రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. సింపుల్ అండి. ఈ మూవ్‌మెంట్స్ చేయండి మార్నింగ్ లేచిన తర్వాత. తర్వాత మనం ఇది కూడా థంబ్ ఫింగర్ నిలబెట్టి ఇలా చూస్తూ స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళాలి. ఎంతవరకు తీసుకెళ్తామో. తర్వాత అక్కడ నుండి అలా చూస్తూ మళ్ళీ ఇలా తీసుకొని రావాలి. నోస్ దగ్గర తీసుకొని రావాలి. మళ్ళీ స్ట్రెయిట్‌గా చూస్తూ ముందుకి ఇలాగా వెనక్కి. సింపుల్. ఇవే మూవ్‌మెంట్స్ ప్రతిరోజు మార్నింగ్ లేచాక ఒక 5-7 మినిట్స్ చేయండి. అద్భుతంగా ఐ మజిల్ హెల్తీగా ఉంటది. నరాలు స్ట్రెంథెనింగ్ ఉంటాయి. యాక్టివ్‌గా ఉంటాయి ఆర్టరీస్. అసలు ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్పెషల్లీ నిద్ర బాగా పడతది. ఐ ప్రాబ్లమ్‌తో ఎంతమంది ఫేస్ చేస్తున్నారో దానికంటే డబుల్ ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు. అసలు సమస్యలే ఉండొద్దు అంటే ఖచ్చితంగా మనం ఈ మూవ్‌మెంట్స్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తది అని మనం చెప్పాం. సో, కరెక్ట్‌గా మొబైల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల గానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా ఐబాల్ అనేది చాలా వరకు ఫేస్ చేస్తున్నారు ఐ ప్రాబ్లమ్‌తో. సో, మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి రాను అనేది మనము ఒక కాన్షియస్‌లోకి వెళ్ళిపోతాం. అరే! మొబైల్ యూజ్ చేయొద్దు అనుకున్న వాళ్ళు గట్టిగా ఈ ప్రయత్నించాలి. ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాని అనుకున్న వాళ్ళు మొబైల్ మాక్సిమం యూజ్ చేయరు. వస్తే వచ్చిందిలే ఐబాల్ ప్రాబ్లమ్ అనుకుంటే మాత్రం రెగ్యులర్‌గా ఇప్పుడు రాత్రి 11, 12, 2 గంటలవుతున్నా మొబైల్ చూస్తూనే ఉంటారు కొంతమంది.
నిజంగా అండి. మనకి అవసరం ఉన్నప్పుడు చూడాలి. లేనప్పుడు చూసి నిద్రలు డిస్టర్బ్ అయిపోయి మార్నింగ్ అసలు డైలీ యాక్టివిటీస్ అన్నీ పాడైపోతున్నాయి. లేట్‌గా పడుకోవడమే ఎందుకు? తొందరగా పడుకుంటే అసలు కళ్ళు హెల్తీగా ఉంటాయి. బాడీ హెల్తీగా ఉంటది. మార్నింగ్ లేచే గట్ హెల్తీగా ఉంటది. ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటది మనకి. సో, మొబైల్ యూజింగ్ అనేది ఆల్మోస్ట్ అవసరం ఉంటే యూజ్ చేయాలి. లేదంటే రాత్రి 9, 9:30కి మొబైల్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా పడుకోవాలి. సో, ఇదొకటి మనం ఐ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తది. అండ్ స్పెషల్లీ చెప్తున్నా ఐ మజిల్ హెల్తీగా ఉండాలంటే చాలా యూజ్‌ఫుల్ పిస్తా పప్పు. పిస్తా పప్పులో చాలామంది సాల్టెడ్ వాడుతుంటారు. టేస్టీగా ఉంటదని జెప్పేసి 4, 5 తినండి అంటే ఇంక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ఫినిష్ అయ్యేంత వరకు తింటూనే ఉంటారు. అది మంచిది గాదు. సో, రోజుకి 5-6 రోజు అది గూడా సాల్టెడ్ పిస్తా కాదు. ఇలా నార్మల్ పిస్తాని రోజు మనం 5 లేదా 6 ప్రతిరోజు మార్నింగ్ ఒక 5 లేదా 6 సాయంత్రం 5 లేదా 6 మనం మాక్సిమం పర్ డే 10 తీసుకోవచ్చు. మార్నింగ్ ఒక 5-6 ఈవినింగ్ ఒక 5-6 అద్భుతంగా పనిచేస్తాయి కంటి సమస్యలకి. అండ్ వీటితో పాటు మనకి చాలా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి పిస్తాతో. ఫైబర్ ఎక్కువుంటది. ప్రోటీన్ గూడా ఎక్కువుంటది. సో, దీనివల్ల మనకి మాక్సిమం గట్ హెల్తీగా ఉండడానికి చాలా యూజ్ అవుతది. అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి చాలా యూజ్ అవుతది. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి గూడా పిస్తా పప్పు చాలా అద్భుతంగా పనిచేస్తది. అది గూడా ఒక లిమిట్‌గా తీసుకుంటే, అధికంగా తీసుకుంటే కాదు. మంచి ప్రోటీన్ కలిగి ఉంది కాబట్టి, సో, ప్రోటీన్ సప్లిమెంట్‌లో మంచిగా పిస్తా పనికొస్తది కాబట్టి, మార్నింగ్ 5-6 ఈవినింగ్ స్నాక్స్‌లో అవి ఇవి తినే బదులు వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకునే వాళ్ళకి పిస్తా ఇలా తీసుకుంటే చాలా మంచిది. గట్‌ని హెల్తీగా ఉంచుతది. నరాలను చాలా స్ట్రెంగ్త్‌గా ఉంచుతది. అండ్ స్పెషల్లీ ఎవరికైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, ఆ ఎల్‌డీఎల్ లెవెల్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. అది ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తది మన పిస్తా పప్పు. అండ్ హెచ్‌డీఎల్ లెవెల్స్ అంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి లివర్‌ని హెల్తీగా ఉంచడంలో అద్భుతంగా పనిచేసే దాంట్లో పిస్తా పప్పు ఒక మంచి ప్రాపర్టీస్ కలిగి ఉంది. న్యూట్రిషన్ పరంగా. సో, పిస్తా పప్పు వల్ల నిద్ర పడతది. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. పిస్తా పప్పుని పౌడర్ చేసి పెట్టేసుకొని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో గానీ, లేదనుకోండి మనం హాట్ వాటర్ అయినా సరే ఒక హాఫ్ స్పూన్ లేదంటే 1 స్పూన్ పిస్తా పౌడర్‌ని కలుపుకొని తాగండి పడుకోవడానికి 1 అవర్ ముందు. మంచి నిద్ర పడతదని చెప్పాను. హెల్తీగా ఉండాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిస్తా పప్పు తీసుకోండి. దాంతో పాటు ఆకుకూరలు కూడా తీసుకోవాలి. అండ్ స్పెషల్లీ ఐబాల్ మూవ్‌మెంట్స్ కూడా చేయాలని చెప్తున్నాను. అండ్ మనం వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా అవి ఇవి స్నాక్స్ తినే బదులు పిస్తా పప్పు తీసుకుంటే మంచిది. లివర్ హెల్తీగా ఉండాలన్నా పిస్తా పప్పు చాలా మంచిది. స్కిన్ హెల్తీగా ఉండాలన్నా కూడా పిస్తా పప్పు చాలా అద్భుతంగా పనిచేస్తది. మనకి తెలియదు ప్రయోజనాలు. అండ్ మనకు తెలియకుండా మనం ఎక్కువ ఎక్కువ తినేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలన్నా, గట్ హెల్తీగా ఉండాలన్నా, ఐబాల్ బాగుండాలన్నా, లివర్ హెల్తీగా ఉండాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా అద్భుతంగా పనిచేసేది పిస్తా పప్పు అని చెప్తున్నాను. అదొక లిమిట్‌గా తీసుకుంటే. ఓవర్‌గా తీసుకుంటే వీటికన్నిటికి అగైనెస్ట్‌గా పనిచేస్తాయన్నమాట. సో, పిస్తా పప్పు చాలా అద్భుతంగా పనిచేస్తది. పిస్తా పప్పుని రెగ్యులర్‌గా తీసుకోండి. అది కూడా ఒక లిమిట్‌గా తీసుకోండి. సాల్టెడ్ బాగుంటాయని, టేస్టీగా ఉంటాయని తీసుకోకండి. నాన్ సాల్టెడ్ తీసుకోండి ప్రతిరోజు. అండ్ ఐబాల్ మూవ్‌మెంట్స్ చేసుకోండి. అండ్ ఆకుకూరలు తీసుకోండి. రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. అన్ని సమస్యలు పోతాయి. సో, ఖచ్చితంగా హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.